హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ కృతిక. ఈరోజు ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు వీడియోలో హై ప్రోటీన్ సలాడ్ రెసిపీని చూపిస్తున్నాను. బ్రేక్ఫాస్ట్ ఆర్ డిన్నర్లో తీసుకునే క్విక్ హెల్దీ సలాడ్ రెసిపీని చూపిస్తున్నాను. వెయిట్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే రెసిపీలోకి వెళ్ళిపోదాము. నేను దీనికోసము చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, అలాగే 1 మీడియం సైజ్ ఆనియన్ ఈ విధంగా కట్ చేసి తీసుకుంటున్నాను. మనం ఎప్పుడు సలాడ్కి ప్రిపేర్ చేసుకున్న అన్నింటినీ ఒకే సైజులో చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకుంటే బాగుంటుంది. అలాగే కీరా, 1 మీడియం సైజ్ టమోటో, 1/2 కప్పు పచ్చి పల్లీలు వేసుకుంటున్నాను. పచ్చి పల్లీలు వేసుకోవడం వల్ల కూడా టేస్ట్ బాగుంటున్నాను. లేదా దాని ప్లేస్లో మన దగ్గర పల్లీలు ఉంటాయి కదా, వాటిని నానబెట్టి కూడా వేసుకోవచ్చు. అలాగే 1 కప్ స్ప్రౌట్స్ని వేసుకున్నాను. స్ప్రౌట్స్ వేసుకుని కొంచెం కొత్తిమీర, అలాగే సిన్నమన్ పౌడర్, కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకుని 1/2 లెమన్ జ్యూస్ని వేసుకొని కొంచెం సాల్ట్ని కూడా వేసుకుని మిక్స్ చేసి తీసుకున్నామంటే టేస్టీ అండ్ హెల్తీ సలాడ్ రెసిపీ అయితే రెడీ అయిపోతుంది. వెజిటేబుల్స్ మీరు ఇంకా ఇందులో క్యాప్సికమ్, అలాగే పన్నీరు లేదా టోఫు చిన్న ముక్కలుగా కట్ చేసి కానీ వేసుకున్నారంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. వాటిని కూడా మిక్స్ చేసి తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఇందులో పప్పాయి కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నారంటే ఇంకా బాగుంటుంది. మీకు వీలైతే వాటిని కూడా యాడ్ చేసుకొని తీసుకోవడానికి ట్రై చేయండి. చాలా సింపుల్గా అండ్ టేస్టీగా సలాడ్ అయితే రెడీ అయిపోతుంది. వెజిటేరియన్స్కి మంచి హెల్దీ హై ప్రోటీన్ రెసిపీ. ఇలా ఒక్కసారి మిక్స్ చేసి తీసుకోండి, అస్సలు గ్యాస్ ప్రాబ్లం అయితే రాదు. చాలామందికి స్ప్రౌట్స్ తింటే గ్యాస్ ప్రాబ్లం వస్తుంది అనుకుంటారు. మనం ఇందులో ఒక్క స్ప్రౌట్స్ మాత్రమే వేయలేదు కదా, అన్నింటినీ మిక్స్ చేసి వేసుకున్నప్పుడు ఇలా తీసుకుంటే గ్యాస్ ప్రాబ్లం అస్సలు రాదు. ఇందులో మనకి స్ప్రౌట్స్లో హై ప్రోటీన్ ఉంటుంది. ఇలా 1 కప్పు తింటే చాలు, స్టమక్ ఫిల్ అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకొక మంచి